మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. ప్రెగ్నెన్సీ కాగానే బెడ్ రెస్ట్కి పరిమితం కావడం కావచ్చు, లేదా అధికంగా అవసరానికి మించి తినడం కావచ్చు. దాంతో కొంతమందికి ఒబేసిటీ కూడా పెరుగుతుంది. ముఖ్యంగా మనం ఎక్కువ రైస్ తినే కల్చర్లో ఉన్నాం కాబట్టి మనకి ఈ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహం అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అంటే ఈ నేపథ్యంలో ఈ జెస్టేషనల్ డయాబెటీస్ 100 మంది పేషెంట్లో ఎంతమందికి వచ్చే అవకాశం ఉంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దీనికి దూరంగా ఉంటాం, అదే రకంగా గర్భం ఉన్న సమయంలో ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కొద్దిగా అవగాహన పెంచే ప్రయత్నం చేయండి. గెస్టేషనల్ డయాబెటీస్ చాలా ఎక్కువ అయిందండి. ఒకప్పుడు 100లో 5 అని చెప్పేవాళ్ళము, ఇప్పుడు ఆల్మోస్ట్ 100లో 20 మంది 25 మందికి చూస్తున్నాము. దీనికి మెయిన్ కారణము వాళ్ళ ఆహార పద్ధతులు. ఇంతకుముందు చెప్పిన విధంగానే ప్రెగ్నెంట్ ముందు నుంచి వాళ్ళు వెయిట్ ఎక్కువలో ఉండడము, ముందు నుంచి సరైన ఆహారం తీసుకోకపోవడం. సరైన ఆహారం అంటే రైస్ తినడంలో తప్పు లేదు, కానీ అన్లిమిటెడ్గా తినడం అంటే టూ మెనీ టైమ్స్ రైస్ ఐటమ్స్, తెల్ల పదార్థాలు లైక్ వైట్ రైస్, వైట్ షుగర్, స్వీట్స్, మైదా, జంక్ ఫుడ్ ఇవి తిన్న వాళ్ళల్లో వెయిట్ ఎక్కువ చూస్తున్నాం ప్రెగ్నెంట్లో కూడా. అందుకని 5వ నెల 6వ నెల టైంకి గెస్టేషనల్ డయాబెటీస్ వస్తుంది. సో ఆహారం అనేది ఎక్కువ పప్పు దినుసులు తినడము, మిల్లెట్స్లోకి వెళ్ళడము, ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తినడము, నట్స్, గ్రెయిన్స్ తినడము, తక్కువ ఈ వైట్ కలర్ ఫుడ్స్ తినడం వల్ల కరెక్ట్గా వెయిట్ గెయిన్ అవుతారు. మన ఇంట్లో కూడా పెద్దవాళ్ళు తల్లి బిడ్డ ఇద్దరికీ తినాలి అనేది ఫస్ట్ నుంచి చెప్తూ ఉంటారనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ నుంచే. దానివల్ల అధిక బరువుకి వెళ్ళిపోయినప్పుడు షుగర్ రావడం, బీపీ రావడం 7వ నెలకి చాలా కామన్గా చూస్తున్నాం. సో ప్రెగ్నెన్సీలో ఇద్దరికి తిననవసరం లేదు, ఒకళ్ళకే తినాలి. అట్ ద సేమ్ టైం కరెక్ట్ ప్రపోర్షన్లో తినాలి. మనం ఒక డైట్ షీట్ పేషెంట్ వెయిట్ని బట్టి కూడా ఇస్తున్నాం ఈ రోజుల్లో. సో తక్కువ కార్బోహైడ్రేట్ పెట్టి ఎక్కువ ప్రోటీను, ఎక్కువ శాతము ప్రోటీన్ ఫుడ్స్ ఉండే డైట్ ఇస్తే, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమంటే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ తగ్గుతున్నాయి. సో ఇంకొకటి మేడం, అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని అపోహలు ఉంటాయి. లైక్ బొబ్బాయి తింటే గర్భస్రావం జరుగుతుందని, లేదా ఈ భుజం మీద ఆయిల్ రాసుకుంటే మార్క్స్ ఉండవని చెప్పేసి. సో ఓన్లీ నార్మల్ డెలివరీలో పుట్టే అబ్బాయే లేదా అమ్మాయే ఓ రకంగా అంటే బలంగా లేదా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని చెప్పేసి, లేదా అమ్మాయికి గుండెలో చిన్న నొప్పి వస్తే పుట్టబోయే బిడ్డకి అంటే హెయిర్ ఎక్కువగా ఉంది అని ఇటువంటి కొన్ని ఉన్నాయి. సో మీ దగ్గరికి వచ్చిన అపోహలు ఏంటి? ఒక 1, 2, 3 అపోహలు చెప్పండి. సో తద్వారా మనం ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పినవన్నీ వస్తారండి, మీరు చెప్పినవన్నీ చెప్తారు ఆల్మోస్ట్. అవేంటంటే యాక్చువల్లీ అది బొప్పాయి మీద చాలా క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు మనం ఫ్రూట్స్ తినండి అని ఇందాక నేను చెప్పినట్లుగా ఫ్రూట్స్ తినండి అంటే ఫస్ట్ క్వశ్చన్ బొప్పాయి తినొచ్చా అని అడుగుతారు. సో సైంటిఫిక్గా అయితే ఏం ప్రూవ్ అవ్వలేదు దానివల్ల ఏమైనా లాస్ అవుతుందని. అదేవిధంగా చాలా ఫ్రూట్స్ ఉన్నప్పుడు మనం అది ఒక్కటే పట్టుకొని అవసరం లేదు. అండ్ ఈ మధ్య ఈ ఎక్సోటిక్ ఫ్రూట్స్ అంటారు కదండి, అవకాడో, ఇవన్నీ ఎక్కువ అయిపోయాయి. వేరే దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకొని తినడం. అవి తింటే ఏమన్నా నార్మల్ డెలివరీ అవుతుందా, లేదా అవి తింటే ఇంకేమన్నా నాకు మంచి జరుగుతుందా అని. కానీ మన ఇండియన్ రూట్స్లో, మన భారతదేశంలో, మన దగ్గర మన లోకల్గా పండే పంటలు, లోకల్గా ఉండే ఫ్రూట్స్ అవి తినడమే బెస్ట్. రేర్వి ఎవరో తినేవి ఎక్కడవో తీసుకొచ్చుకొని తినాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఈ గుండెల్లో నొప్పి రావడము, ఇది కూడా చెప్తారు. నొప్పి వస్తే గర్ల్ చైల్డా, బాయ్ చైల్డా ఇలాంటి విషయాలు కూడా వస్తున్నాయి. కానీ అది ఎసిడిటీ అయి ఉండొచ్చు. సో వాళ్ళకి పెట్టే మసాలా ఫుడ్స్ అవి తగ్గించుకుంటే బెటర్. స్ట్రెచ్ మార్క్స్ వస్తాయండి, అది మనం మార్చలేము. కానీ రకరకాల మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ వచ్చాయి ఇప్పుడు. కొబ్బరి నూనె రాయడం, అవి కూడా రాయొచ్చు పొట్ట మీద మార్క్స్ తగ్గడానికి అన్నట్టు, కానీ కొంచెం అయితే వస్తాయి. సో ఇవి అపోహలే. వీటితో పాటుగా కొన్నిసార్లు నార్మల్ డెలివరీలో అయితేనే బేబీ హెల్తీ ఉందని కూడా ఇప్పుడు వస్తుంది. కానీ ఒకప్పుడు సిజేరియన్ సెక్షన్లు చాలా ముందుగా చేసేసేవాళ్ళు, 9వ నెల రావటమే చేసేసేవాళ్ళు. అందుకని ఆ బేబీకి లంగ్ ప్రాబ్లమ్స్ అవి ఎక్కువ వచ్చాయి. ఈ రోజుల్లో 9th నిండాక 39 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 10వ నెల బిగినింగ్లో చేస్తున్నారు. సో ఆ ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ కూడా కొంచెం తగ్గాయి సిజేరియన్ బేబీస్కి కూడా. నార్మల్ డెలివరీలో ఖచ్చితంగా బేబీ పాస్ అయ్యే దారి ద్వారా చాలా ఇమ్యూనిటీ వస్తుంది. అది డెఫినెట్లీ అడ్వాంటేజ్. అది మనం దేంతోటి రీప్లేస్ చేయలేము. అందుకే నార్మల్ డెలివరీయే అవ్వాలని అందరూ ప్రయత్నం చేస్తున్నాం.